రైట్ కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఈ ఎంక్వైరీ అనేది చివరి దశకు చేరుకుంది. ఈసారి 2 నుంచి 3 వారాల పాటు హైదరాబాద్ లోనే ఉండి విచారణ మొత్తం పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ భావిస్తున్నారు. మాజీ ఈఎన్సీలను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. ఇక కాళేశ్వరం నిధుల కేటాయింపు, జీవోల జారీ, కార్పొరేషన్ ఏర్పాటు, రుణాల సేకరణ, ప్రభుత్వ ఖజానా నుంచి వడ్డీల చెల్లింపుపై గత విచారణలో కమిషన్ కీలక విషయాలు రాబట్టబోతోంది. ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో ఏం జరిగిందనేది నాటి ఆర్థిక మంత్రిగా ఉన్న రాజేందర్ను ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బ్యారేజీల నిర్మాణాల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నిస్తుందని తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ ఈసారి సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణకు పిలిచి స్టేట్మెంట్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత గత ప్రభుత్వంలో మరో కీలక నేతకు సమన్లు పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై ఇప్పటికే కమిషన్ విచారణ అయితే పూర్తి చేసింది. నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేసినట్లు, కాంట్రాక్టర్లను మార్చినట్లు కమిషన్ గుర్తించింది. పనులు పూర్తి కాకుండానే బిల్లులు విడుదల చేసినట్లుగా కమిషన్ విచారణలో తేలింది. దీంతో నిబంధనలు పాటించిన అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక కాళేశ్వరం కమిషన్ ఒకవైపు విచారణ జరుపుతూనే మరొక వైపు నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రభుత్వానికి కమిషన్ ఒక ప్రాథమిక నివేదిక అందించే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో కమిషన్ గడువు పూర్తవుతుండటంతో ఈలోగానే పూర్తి స్థాయి నివేదిక తయారయ్యే అవకాశం లేదు. సో మార్చి చివరి నాటికి పూర్తి నివేదిక తయారయ్యే అవకాశం ఉండడంతో కాళేశ్వరం కమిషన్ గడువు మరొక 2 నెలలు పొడిగించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ చివరి దశకు చేరుకుంది. ఈసారి 2 నుంచి 3 వారాల పాటు కూడా హైదరాబాద్ లోనే ఉండి ఈ విచారణ మొత్తం పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ భావిస్తున్నారు. మాజీ ఈఎన్సీలను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. ఇక కాళేశ్వరం నిధుల కేటాయింపు గురించి, జీవోల జారీకి సంబంధించి, కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి, ఆనాడు రుణాలు ఏ విధంగా సేకరించారు, ఎంతవరకు ప్రభుత్వ ఖజానా నుంచి వడ్డీల చెల్లింపులు ఎంతవరకు చేశారు అనేది గత విచారణలో కమిషన్ కీలక విషయాలైతే రాబట్టింది. ఇప్పుడైతే ఈ అంశాలకు సంబంధించి మరొకసారి విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ప్రభుత్వ స్థాయిలో ఏం జరిగిందనేది ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారు ఏం సమాధానం చెప్పబోతున్నారు, అటు ఈటెల రాజేంద్ర కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, వీరిద్దరిని కూడా పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బ్యారేజీల నిర్మాణాల విషయంలో కూడా తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నిస్తుందని తెలుస్తోంది. అయితే కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ ఈసారి సుదీర్ఘంగా సాగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతం మాదిరిగా కాకుండా 2-3 వారాలైనా సరే అధికారులు ఇక్కడే ఉండి అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి రుణాలు తీసుకున్నారు, ఏ స్థాయిలో చెల్లించారు, దానికి వడ్డీలు ఎంత అనేది తెలుసుకొని విచారణ కంప్లీట్ చేసే అవకాశాలున్నాయి.